అక్కడ ఏం రాస్తుంది? ఇక్కడ ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ వచ్చినా మీ డబ్బులు మీకు రిటర్న్ ఇవ్వబడి. అయితే రేపు వచ్చి మన డబ్బులు వెనక్కి తీసుకుందాం. కానీ నీకు అంతా బాగానే ఉంది కదరా. నీకు తెలియదురా, అలాగే చేయాలి. ఇక్కడ ట్రీట్మెంట్ తర్వాత నుండి నా నోటు రుచి తెలియట్లేదు. మా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతామండి. ఏవయ్యా వైట్ బాటిల్ తీసుకురా. రుచి తెలియట్లేదా? ఒకసారి రానమ్మా. ఇది పినాయిల్ కదండి. అరే నీకు రుచి తెలుస్తుందే. ఫీజు తీసుకొని పంపించండి. ప్లాన్ బి. సార్ వాళ్ళు మళ్ళీ వచ్చారు. మీ దగ్గర ట్రీట్మెంట్ అయిన కాడి నుంచి జ్ఞాపకశక్తి తగ్గిపోయిందండి. ఏదో గుర్తుండట్లేదు. అరే చూద్దాం, వచ్చేలా చేద్దాం. ఆ వైట్ బాటిల్ తీసుకురా. సార్ మంది పినాయిల్ తాగిస్తారా? నీకు జ్ఞాపక శక్తి తిరిగి వచ్చిందయ్యా. తగ్గిపోయింది. ఫీజు తీసుకొని పంపించండి. ప్రతిసారి ఎలా దొరికేస్తున్నాడు రా. అయితే మానేద్దామా? లేదు, నా దగ్గర కొత్త ఐడియా ఉంది. కళ్ళు లేని కబోదులం బాబు, ధర్మం చేయండి బాబు. సార్ మీ దగ్గర ట్రీట్మెంట్ అప్పుడు నుంచి అంతా బాగానే ఉంది సార్, కానీ సడన్గా మా వాడు కళ్ళు కనిపించట్లేదు. అరే దీనికి మన దగ్గర ట్రీట్మెంట్ లేదమ్మా. ఏదైనా మంచి కంటి హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఈ ఫీజు రిటర్న్ ఇచ్చేస్తున్నా. 300 ఇచ్చారంటే ఏది చూడండి. అవును, నీ కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. ఫీజు తీసుకొని పంపించండి.